బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2025వ సంవత్సరం డిసెంబర్ మాసం మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోడ్డవ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5 బుధుడికి సంబంధించిన ఫలితం. బుద్ధికారకుడైనటువంటి బుధుడి యొక్క అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల వల్ల విద్యార్థులకి మేధోశక్తి అనుకూలవంతం అవ్వటం, జ్ఞాపక శక్తి అద్భుతంగా ఉండటం, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాల్లో తప్పనిసరిగా వీరు విజయాన్ని సాధించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే బుధుడికి సంబంధించినటువంటి పరిస్థితులు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణం కాబోతున్నటువంటి తరుణంలో మీ దైనందిన జీవితంలో వృత్తి, ఉద్యోగ, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మార్పులు అనివార్యమవుతాయి. తప్పనిసరిగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, వృత్తిలో అవ్వచ్చు, ఏవో చిన్నవో పెద్దవో కాస్తో గొప్పో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ మార్పుల వల్ల మీ ఆదాయ మార్గాలు పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో గోచారవశాత్తు దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలత ఒకవైపు, మరోవైపు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి బుధుడికి సంబంధించిన భావం, ఈ 2 అనుకూలవంతమైన ఫలితాలకి తప్పనిసరిగా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ 2 గ్రహాల వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశానికి సంబంధించి, శరీరానికి సంబంధించినటువంటి గ్రంథులు అవ్వచ్చు, రక్తంలో అవ్వచ్చు, కొలెస్ట్రాల్కు సంబంధించినటువంటివి కొన్ని అధికమైనటువంటి కారణంగా రక్తపోటు అవ్వచ్చు, గ్రంథులకు సంబంధించి అవ్వచ్చు, కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా పెరగటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు కూడా పొంచి ఉన్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్త పడటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని అద్భుతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన అంశాల్లో తప్పనిసరిగా మీకు మీరుగా మార్పు చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు మాత్రం తప్పనిసరిగా ఉంటూ ఉంటాయి. అయితే కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తుల్ని మనం నమ్మి విశ్వసించి మనకు సంబంధించినటువంటి అన్ని అంశాలు వాళ్ళకు అప్పచెప్పడం వల్ల వాళ్ళు సరిగ్గా ఆ పనిని నిర్వర్తించలేకపోవటం వల్ల చెప్పుకోదగ్గ సందర్భంలో పరువు నష్టము, ఆస్తి నష్టము, లేక ఆర్థికపరమైనటువంటి అంశాల్లో నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని అతిగా విశ్వసించి ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లని, ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించిన వస్తువుల్ని లేదా నగదుని ఇవ్వటం వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే దీన్ని సాంకేతిక పరంగా మరీ ఎలా చెప్పచ్చు అంటే సైబర్ క్రైమ్ల వల్ల మిథున రాశి జాతకులు నష్టపోయేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి కొంతమంది వ్యక్తులు మన ధనాన్ని, మనకు సంబంధించిన వస్తువులను కాజేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి గ్రహగతులు ఉన్న కారణంగా మనం అప్రమత్తంగా లేకపోతే ఏవైనా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. న్యాయపరమైనటువంటి అంశాలు, చట్టపరమైనటువంటి అంశాలు, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో జీవితంలో ఏవైతే మనకి ఇబ్బంది కలుగుతుంది, సమస్యాత్మకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని మనం అనుకుంటూ ఉంటామో, ఈ సమస్యలని
విజ్ఞతతో వినయంతో మీకు మీరుగా పరిష్కారం చేసుకుంటారు. ఎవరు ఊహించనటువంటి రీతిగా ఒక ఇబ్బందికరమైనటువంటి సమస్య లేదా చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశం మీకు సానుకూలవంతమైనటువంటి తీర్పు రాబోతుంది. తప్పనిసరిగా ఇది మీకు ఊరట కలిగించేటువంటి అంశమే. అయితే వివాహ జీవితం, భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశాల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వటం, వారికి సమయాన్ని ఇవ్వటం, కుటుంబ జీవితానికి కూడా కొంత మీ బిజీ లైఫ్లో వాళ్ళకి సమయాన్ని ఇవ్వటం, వాళ్ళకి మనోధైర్యాన్ని, వాళ్ళతో మీకు అనుకూలవంతమైన సంబంధ బాంధవ్యాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఎంతో బిజీగా ఉండేటువంటి మీరు మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలే కాదు, కుటుంబ జీవితాన్ని కూడా వారికి సమయాన్ని కేటాయించి ప్రాధాన్యత ఇవ్వటం చెప్పదగినటువంటి సూచన. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలవంతం, పదవీ ప్రాప్తి యోగం ఉంది. ప్రత్యక్ష ఎన్నికలు ఏవైనా ఉన్నట్లయితే సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు కలిగే అవకాశం కనపడుతుంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఉద్యోగం రానటువంటి వారికి, నిరుద్యోగులకు అనుకూలం, వివాహం కానటువంటి వాళ్ళకి కొంతకాలం తర్వాత సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తున్నట్టుగా మనం చెప్పచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి, సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకు కారణమవుతుంది. విశేషవంతమైనటువంటి జ్వాలాముఖి పూసలని కాలభైరవ రక్షతో కలిపి ధరించటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోవటమే కాదు, మీ దైనందిన జీవితంలో ఏర్పడుతున్నటువంటి ప్రతిబంధకాలు తొలగించుకుంటారు. సర్పస్వరూపాలు, మానసాదేవి అమ్మవారు లేదా శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాలు మీకు సర్వత్రా శుభాన్ని కలిగిస్తాయి. కాబట్టి సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధన అనివార్యం. మరిన్ని అనుకూలవంతమైన ఫలితాల్ని మీరు తప్పకుండా పొందే అవకాశం కూడా కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.